We're drifting across the land and we're vegetarians. Yeah, 6 countries చూసాం అనుకుంటా దీని ఫస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్డే లో. ఇది పుట్టాక మటుకు 10 months నుంచి ట్రావెల్ మళ్ళీ we resumed it back. Most toughest place was I think Iceland. అంటే కొంతమంది అంటారు మీ అబ్బాయి అమ్మాయి చాలా కోఆపరేట్ చేస్తారు మీతో ట్రావెలింగ్కి అని. I think every kid is the same. వాళ్ళకి చిరాకు వస్తుంది at some point ట్రావెలింగ్ చేసేటప్పుడు. And I like it traveling. అసలు 10 months ఓల్డ్ బేబీతో ట్రావెలింగ్ చేయాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి. అలాంటిది మన తెలుగు వాళ్ళు ఒక ఫ్యామిలీ మోర్ దాన్ 20 కంట్రీస్ ట్రావెల్ చేశారు. సో మీకు ఈ వీడియోలో వాళ్ళని పరిచయం చేయబోతున్నాను. ద డ్రిఫ్టీ వెజిటేరియన్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. వెల్కమ్ కృష్ణకాంత్ గారు అలియాస్ కేకే అండ్ హిస్ ఫ్యామిలీ. కృష్ణకాంత్ గారు, దీపిక గారు, అదర్ అండ్ ఆద్య. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అదర్, హాయ్ ఆద్య, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ద డ్రిఫ్టీ వెజిటేరియన్స్ ట్రావెలింగ్కి రిలేటెడ్. అసలు ఈ నేమ్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు థీమ్ ఏంటి చెప్పండి. బేసిక్గా వెజిటేరియన్స్ అండ్ ట్రావెలింగ్ అంటే ఇష్టము. సో We're drifting across the land and we're vegetarians. యా, సో ఒక ఐడియా ఏంటంటే బేసిక్గా వేరే వెజిటేరియన్స్గా ఉండి వేరే కంట్రీస్కి ట్రావెల్ చేయడం కష్టము అన్న ఇది ఉండింది ముందర. సో కైండ్ ఆఫ్ అది తీసేద్దాం అని చెప్పి వీ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ షాట్. అది అలా స్టార్ట్ చేశాను ట్రావెల్ బేసిక్గా. అండ్ ఐ థింక్ it's very easy to travel as vegetarians. Actually vegans kinda kuda if you want to travel it's so easy to do that. And what else? And yeah, mem 27 countries chusamu, pillal 20 countries chusaru ippatiki. And you know, obviously as vegetarians it's like any other thing anpichindi maaku travel chestunte. అంటే కొన్ని కంట్రీస్లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. హోల్ డే మేము ఒక్కొక్కసారి ఐ థింక్ ఒక కంట్రీలో అనుకుంటా హోల్ డే ఫ్రెంచ్ ఫ్రైస్ మీదే బతికాం. అది ఆర్డర్ చేయడానికి కూడా మాకు కష్టమైంది. కొంచెం సౌత్ అమెరికా ఒక్కటి కొంచెం కష్టంగా అనిపించింది. వాళ్ళకి పిజ్జా అన్న కూడా అంత తెలుసు, అంటే ఇది విజిట్ చేసి ఓ ఫ్యూ ఇయర్స్ అయింది. సో సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్ లో కొంచెం కష్టంగా అనిపించింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఏ కంట్రీ అయినా ఇట్స్ వెరీ ఈజీ వెజిటేరియన్స్ కి. సూపర్. సో వెజిటేరియన్స్ గా ఇన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు, రియల్లీ గ్రేట్. యాజ్ అ ఫ్యామిలీ టుగెదర్ మీరు 20+ కంట్రీస్ తిరిగారు, రియల్లీ గ్రేట్. అండ్ మీ ట్రావెలింగ్ జర్నీ గురించి చెప్పండి. అలాగే కృష్ణకాంత్ గారు మీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయండి. కేకే, కృష్ణకాంత్, దీపిక, ఆద్య, అథర్వ. ఫ్యామిలీ ఆఫ్ 4. ప్రస్తుతానికి బాస్టన్లో ఉన్నాం మేము. అండ్ ట్రావెలింగ్ అది చెప్పినట్టు యా అంటే ఇష్టం బేసిక్గా. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చిన్నప్పుడు బాగా ఎక్కువ బయటికి తీసుకెళ్ళేవారు. వేరే అంటే ఇండియాలోనే చాలా తిరిగేసాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం చూసాను నేను, ఎక్సెప్ట్ కేరళ ఒకటిను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కాల్కటా నుంచి అటు సైడ్ అంతా చూడలేదు. బట్ అదర్ దెన్ దట్ మొత్తం ఇండియా చూసేసాను నేను. సో చిన్నప్పటి నుంచి అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూఎస్కి వచ్చిన తర్వాత యూఎస్లో తిరగడం, నెమ్మదిగా ఇంకా వేరే కంట్రీస్ తిరగడం స్టార్ట్ చేసాం అనమాట. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా కలిసి తిరగడం మొదలు పెట్టాం. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఒక 3-4 years బ్రేక్ తీసుకున్నాము. బట్ ఐ థింక్ దీన్ని ఫస్ట్ ఇయర్లో ఐ థింక్ మేము 6 countries చూసాం అనుకుంటా దీని ఫస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్డేలో, ఐ మీన్ ఫస్ట్ ఇయర్లో. ఇది 10 months ఉన్నప్పుడు మళ్ళీ వి స్టార్టెడ్ ట్రావెలింగ్. అంటే అథర్ పుట్టినప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయలేదు. ఇది పుట్టాక మటుకు 10 months నుంచి ట్రావెల్ మళ్ళీ వి రెజ్యూమ్డ్ ఇట్ బ్యాక్. And I like it traveling. వావ్, సూపర్. అసలు ఏ కంట్రీస్ చూసావు నువ్వు? చెప్పు. Okay, so we saw America. We're basically in America, so we always saw India. My parents saw Brazil, and then నువ్వేం చూసావు చెప్పు. I saw Japan, China. Yeah, China, and then
I also went to Turkey, I also went to Paris and France and Iceland. Yeah. South Africa, South Africa. We went to Cambodia, Kenya, Hong Kong, Malaysia. Malaysia. Did we go to Bangalore? Bangalore, ఇండియాలో ఒక సిటీ అమ్మా. Okay. We also saw like another place we've been. Canada. Yeah, Canada. We've been Mexico, New York, Texas. అదంతా US. అవన్నీ US లో. Okay, Texas, and also another thing we saw is a plane. Yeah, plane. We went to a plane. Thailand. Yeah, Thailand. వావ్ క్యూట్. ఓకే, సో ఏం చదువుతున్నారు అదర్ వెండ్ ఆద్య? విచ్ గ్రేడ్ ఆర్ యు ఇన్? I'm 3rd grade. ఆద్య నువ్వు? I'm 5th grade. 5th. She's kindergarten. I want to be in 5th grade. ఓకే, యాక్చువల్గా మీ ఫ్యామిలీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కిడ్స్తో ట్రావెల్ చేయటం, అది ఇద్దరు పిల్లలతోటి అన్ని కంట్రీస్ తిరగడం అనేది స్మాల్ థింగ్ అయితే కాదు. నేను చూస్తుంటాను, నా కొలీగ్స్ అండ్ కొంతమందిని చూశాను దగ్గర ఉన్న వాళ్ళని. సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలంటే, అసలు షాపింగ్కి రావాలన్నా, ఇంకో స్ట్రీట్కి వెళ్ళాలన్నా అంటారు లైక్ పిల్లలు ఉన్నారు కష్టం అని చెప్పి. అలాంటిది మీరు అన్ని కంట్రీస్ తిరిగారు. సో ఏంటి అసలు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది అనిపించిందా కిడ్స్తో ట్రావెల్ చేయటం? ఇబ్బంది అంటూ మాకేం అనిపించలేదు. బేసిక్గా మాకు ఒక ట్రావెల్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఎప్పుడే ఏ కంట్రీ వెళ్ళినా సరే ఒక ట్రావెల్ చెక్ లిస్ట్ ఉంటుంది. సో వీ మేక్ షూర్ దట్ ఆ చెక్ లిస్ట్ అంతా చెక్ ఆఫ్ చేసుకుని అన్ని సామాన్లు పెట్టుకుంటాము. అండ్ వీ ట్రావెల్ వెరీ లైట్. సో బేసిక్గా మేము ఎప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా బ్యాగ్స్ ఏం చెక్ ఇన్ చేయం, ఎందుకంటే ఒకసారి బ్యాగ్స్ పోయాయి. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ దట్ విల్ నాట్ చెక్ ఇన్ అనమాట అసలు. సో అండ్ మోర్ ఓవర్ మేము చూస్ చేసే ఎయిర్లైన్స్ అన్ని యూజువల్లీ లో కాస్ట్ ఎయిర్లైన్స్ లో వెళ్తాము. బడ్జెట్ ట్రావెల్ మాది యూజువల్లీ. అంటే 4 tickets, 4 people ట్రావెల్ కదా. సో వీ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ అవర్ ఎక్స్పెన్సెస్. సో లో కాస్ట్ ఎయిర్లైన్స్ లో చెక్ ఇన్ చేయాలి బ్యాగ్ అంటే యూ ఆబ్వియస్లీ హ్యావ్ టు పే, రైట్? So that is one of the reasons. మేము ఓన్లీ 1 backpack each తో క్యారీ చేసుకుని we just travel. సో మా క్లోదింగ్ అదంతా కూడా వెరీ మినిమల్ క్లోదింగ్. ఫుట్వేర్ అంతా వాట్ వీ వేర్ ఇస్ వాట్ వీ టేక్ అంతే. మళ్ళీ ఎక్స్ట్రా ఫుట్వేర్ కానీ యాక్సెసరీస్ కానీ ఏమి పెద్ద ప్యాక్ చేయము. పిల్లలు దే ఆల్వేస్ థింక్ అబౌట్ వాళ్ళ కోసం అని చెప్పి మేము కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ అలాంటివన్నీ తీసుకెళ్తాం. సో దట్ దే కెన్ బి ఆక్యుపైడ్. ఐప్యాడ్ ఉంటుంది ఫ్లైట్ లో జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు. అది కాకుండా ఇంకా ప్రిటీ మచ్ అక్కడ ట్రావెలింగ్ పిల్లలు ఆబ్వియస్లీ మనకి బాగా గోల పెడతారు. ఇప్పుడు జస్ట్ సైట్ సీయింగ్ అంటే వాళ్ళకి అట్ సమ్ పాయింట్ ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. అట్ దట్ పాయింట్ ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు లిసన్ టు యువర్ కిడ్స్ అంతే. కొంచెం వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ మనం అయితే ట్రావెల్ చేయలేం కాబట్టి, సో వాళ్ళకి ఎప్పుడైతే ఆ సాచురేషన్ పాయింట్ వస్తుందో ఏది కుదిరితే అది. ఇఫ్ ఇట్స్ అ పార్క్ అక్కడ వాళ్ళని విల్ జస్ట్ లెట్ లూజ్. ఒక 1 hour 2 hours వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సెట్ అవుతారు. మళ్ళీ మేము విల్ గో బ్యాక్ టు సైట్ సీయింగ్. నైస్ చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. మెయిన్గా మీరు చెక్ లిస్ట్ అనగానే నాకు ఐడియా వచ్చింది, మీలాగే చాలామంది ఫ్యామిలీస్కి ఉంటుంది ట్రావెల్ చేయాలి కిడ్స్తో అని. కానీ కొంతమంది అయితే ఆగిపోతుంటారు కిడ్స్తో ఇబ్బంది అని చెప్పి. మీ చెక్ లిస్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని నెక్స్ట్ మనం ఇంకో వీడియో చేద్దాం మీ చెక్ లిస్ట్ మీద డీటెయిల్డ్గా, అసలు చెక్ లిస్ట్ ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. సో నెక్స్ట్ డెఫినెట్గా ఒక వీడియో చేద్దాం. సో మీ ఇన్స్పిరేషన్ తోటి, మీ చెక్ లిస్ట్ తోటి చూద్దాం ఎంతమంది ఫ్యామిలీస్ అగైన్ దే స్టార్ట్ ట్రావెలింగ్ అని చెప్పి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అండి. నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం ఫర్ షూర్ గా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, అసలు మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి? మీ అందరికీ ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది కదా, ఇప్పటిదాకా అసలు వెళ్ళలేకపోయాం, అలాంటి ప్లేస్ ఏమైనా ఉందా? పెరు అండ్ చిలే ఇస్
టాప్ ఆన్ ద లిస్ట్. అసలు యాక్చువల్గా పెరు అండ్ చిలేకి వెళ్ళాలనే ప్రోగ్రామ్ ఉండింది ఇయర్, కాకపోతే కోవిడ్తో అది క్యాన్సిల్ అయిపోయింది. బట్ అదర్వైజ్ దట్ ఈస్ ద టాప్ ఆఫ్ అవర్ లిస్ట్. కానీ ఇంకొక ట్రావెల్ ప్లాన్ ఏంటి అంటే, నాకు అథర్కి ఎస్పెషలీ ఏదైనా డెస్టినేషన్కి వెళ్తే ఎక్కువ సైట్ సీయింగ్ లేకుండా ఆల్ వీ డూ ఇస్ రిలాక్స్ ఇన్ ద హోటల్, ఈట్, స్లీప్ అండ్ రిలాక్స్. ఆ డెస్టినేషన్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. బేసిక్గా ఏ బీచ్ డెస్టినేషన్ అయినా సరే అలా చేసుకోవచ్చు. సో అదొక ప్లాన్ అయితే ఉంది. క్యాన్కూన్ మెక్సికో ఇస్ అన్ ఎగ్జాంపుల్ దానికి. కాకుండా ఐ మీన్ అని లైక్ ఇండోనేషియా, బాలి వెళ్ళాలని ఉంది, బట్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఓపెన్. ఈ ఇయర్ యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉండే. సో మేము యాక్చువల్లీ లాక్డౌన్ ఎప్పుడు మార్చ్లో స్టార్ట్ అయింది కదా, వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మొరాకో అండ్ స్పెయిన్ ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి అనమాట. సో ఒక 2 weeks అటు ఇటు ప్లాన్ చేసి ఉంటే మేము యూఎస్కి లోపలికి వచ్చేవాళ్ళం కాదు బేసిక్గా. అంటే వీ స్టిల్ ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. సో బార్డర్స్ క్లోజ్ అయిపోయాయి కదా, సో వీ వర్ కైండ్ ఆఫ్ లక్కీ. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా. సో యా, వీ కైండ్ ఆఫ్ గాట్ లక్కీ అనమాట. ఎండ్ ఆఫ్ ఫిబ్రవరికి యూఎస్కి వచ్చేసాము. అది నిజంగా చాలా గ్రేట్ అండి. ఆ టైంలో కొంచెం మీరు అన్నట్లు ఏమైనా మిస్ అయ్యి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. టైమింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో మీ లాస్ట్ ట్రిప్ గురించి చెప్పండి. కోవిడ్ టైంలో ట్రావెల్ చేశారు అంటే కరెక్ట్గా కొంచెం ముందు, లాక్డౌన్కి ముందు ట్రావెల్ చేశారు. సో అప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారా? లక్కీగా ఏంటంటే అప్పటికి చైనాలో చాలా ఎక్కువ ఉండింది. యుఎస్కి ప్రాబబ్లీ 1 or 2 cases విన్నాం, అది కూడా కాలిఫోర్నియా ఆ సైడ్లో. పెద్ద పట్టించుకోలేదు. అండ్ మా టికెట్స్ ఆబ్వియస్లీ చీప్గా కొన్నాం కాబట్టి వీ బాట్ ద టికెట్స్ ఇన్ November of last year. సో అసలు ఆలోచించలేదు. అండ్ కరోనా ఉంది, ఆఫ్రికా, ఐ మీన్ ఆబ్వియస్లీ ఆఫ్రికా కదా ఇది, మొరాకో అవన్నీ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్. అక్కడ కూడా ఎక్కువ ఏం కేసెస్ లేవు. సో వీ జస్ట్ డెంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. వెళ్ళిపోయాము, చూసాము. స్పెయిన్లో అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది, లైక్ 10 cases 15 cases అని చూడడం మొదలు పెట్టాము. అప్పుడే అనుకున్నాం మేము, ఇజ్ ఇట్ ఓకే టు ట్రావెల్, అసలు వచ్చేస్తున్నాం, పిల్లల్ని తీసుకుని కంట్రీలు దాటిపోతున్నాము, ఇజ్ ఇట్ సేఫ్ అని అనుకుంటూ తిరిగేసాం. మొత్తం తిరిగేసి ఓకే లెట్స్ కొంచెం హాల్ట్ చేయాలేమో అని అనుకుంటూ వాపస్ వచ్చాం, బాస్టన్కి వచ్చాము. అండ్ దెన్ విత్ ఇన్ 2 weeks మొత్తం లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. So things changed for అంటే స్పెయిన్ Madrid was the most affected by the time we came back కదా. వాళ్ళు స్పెయిన్ క్లోజ్ అయిపోయింది మేము వచ్చిన 1-2 weeks లోనే. బట్ మేం పెద్ద ఐ డోంట్ నో, అంటే వెళ్ళిన చోటల్లా కొంతమంది మాస్క్స్ వేసుకుని తిరిగారు. బట్ అప్పటికి ఇంత ఇంటెన్స్ గా అయితే లేదు కరోనా. సో అసలు ఆలోచించలేదు, అసలు ఇలా కంట్రీస్ బార్డర్స్ క్లోజ్ చేసేస్తుందని ఇప్పుడు కళలో కూడా ఊహించలేదు. మేము మాది మెక్సికో ట్రిప్ యాక్చువల్లీ ప్లాన్ ఉండింది. మార్చ్ ఎండ్కి టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. చెప్పు మరి. Okay, do you know in March we were going to a trip into like Mexico, and then to Mexico, and all we gotta do is like go into the hotel, relax and watch TV, swim in the swimming pools, play in the parks. Until the coronavirus came, our trip there was cancelled, so we had to stay home. సో అంటే ట్రై చేసాం అక్కడికి. లాస్ట్ ఇంకా 2-3 daysలో ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనగా క్యాన్సిల్ చేసేసాం. ఎందుకంటే అందరూ అడ్వైస్ చేసేసారు ఇట్స్ నాట్ సేఫ్ అలా వెళ్ళడం అది. పైగా మెక్సికో క్యాన్కూన్లోనే చాలా కేసెస్ ఉంటున్నాయి అప్పటికి. సో అందరూ అడ్వైస్ చేసేసరికి క్యాన్సిల్ చేసాము. ఐ థింక్ అది క్యాన్సిల్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత ఇక్కడ ఇంకా అంతా షట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది యూఎస్లో. సో గ్లాడ్ దట్ వీ క్యాన్సిల్డ్ అని అప్పుడు అనుకున్నాము. యా, కానీ అంటే ఇలా అనుకోలేదు రెస్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా ఇలా షట్ డౌన్ ఉండి అసలు ట్రావెలింగ్ ఇంపాసిబుల్ అయిపోతుంది ఇయర్ అని అయితే అనుకోలేదు. యా అవును, ఎవ్వరం అనుకోలేదు అసలు ఈ ఇయర్ ఇలా అవుతుంది, ఈ షట్ డౌన్ అవుతుంది అని. అందరికీ కూడాను చాలా పెద్ద ఎఫెక్ట్ అసలు ఇది. కానీ
దానివల్ల ఏమో తెలియదు కానీ యుఎస్లో మేము బాగానే ఎక్స్ప్లోర్ చేసాం యాక్చువల్లీ. అంటే డిఫరెంట్ వే ఆఫ్ ట్రావెలింగ్ అనేది మాకు ఆ థాట్ ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ కోవిడ్. బికాజ్ హోటల్స్ ఫ్లైట్స్ ఏవి అవైలబుల్గా లేవు కాబట్టి we came up with this car camping concept, cooking on the go concept. యాక్చువల్లీ అదొకటి మటుకు ఐ థింక్ ఇట్ టుక్ ఆఫ్ వెరీ వెల్. అంటే మేము ఇన్స్టాగ్రామ్ లో పెట్టాం, యాక్చువల్లీ చాలా మటుకు పెట్టాం ఇన్స్టాగ్రామ్ లో. బేసిక్ గా కార్ లోనే పడుకోవడము, కార్ కి ఒక కర్టన్ లా తయారు చేశాను. ఇట్స్ లైక్ అంటే యూ కెన్ టేక్ షవర్స్ అనమాట, షవర్స్ ఆన్ ద రోడ్. అంటే యూ నీడ్ టు మేక్ షూర్ దట్ దర్స్ నోబడీ, లైక్ ప్రైవసీ ఉంది అనుకున్నప్పుడు put the curtain on and take a quick shower and cook. అంటే బయట తినడానికి అంత ఆబ్వియస్లీ మొగ్గు చూపలేదు కాబట్టి we just cooked on the road. So I think we did easy cooking, easy cooking, like Maggi కానీ లేకపోతే like pasta, noodles, paneer, easy cooking. So చపాతీలు తీసుకెళ్ళి తినేసి and so I think we went on 2 trips like that. అంటే ఒక 10 days in all. And I think we survived, like, అంటే very interestingly, అంటే we slept in the car. అంటే అంత పెద్ద కార్ ఏం కాదు, ఇట్స్ an SUV. తిన్నాము, పడుకున్నాము, అండ్ పొద్దున్న లేసి స్నానాలు చేసేసి we used to go అనమాట. one point to another point. So I think it was quite a hit. Instagram లో కూడా ఎంత మంది అడిగారు యాక్చువల్లీ ఎలా ట్రావెల్ చేస్తున్నారు మీరు అట్లా అని. And we didn't think of it as much. బట్ ఇన్ హైండ్ సైట్ ఇప్పుడు ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 1 month అయింది. ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఐ థింక్ వీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్ దిస్ సమ్మర్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అస్ ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, లైక్ నార్త్ ఈస్ట్ యుఎస్ఏ. అంటే ఎప్పుడు అనుకోలే ఇట్ సైడ్ యుఎస్ లో ఆ స్టేట్స్ చూడాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏం ట్రావెల్ చేస్తాను డొమెస్టిక్ గా అనే ఒక థాట్ లో ఉండేవాళ్ళం ఇది వరకు. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ కట్ అయిపోయింది కాబట్టి యూనో ఇట్ గేవ్ అస్ అవే. ఇలా డొమెస్టిక్ ట్రావెల్, కార్ ట్రావెలింగ్, రోడ్ ట్రిప్స్ ఎక్కువ అయిపోయినాయి. నైస్, నిజంగా గ్రేట్ థాట్ అసలు. అండ్ అసలు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు యుఎస్లో, అండ్ మీ మ్యారేజ్ అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? అదేమంత పెద్ద పర్సనల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం కాదు, వెరీ నార్మల్. నేను 18 years నుంచి ఉంటున్నా యుఎస్లో. తిన్ను 2007, so 13 years, and got married in 2009. First kid in 2012. Like so, pretty normal, like any other ordinary couple. మా లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా అంతే. అదే ఏమి ఎక్స్ట్రావాగాన్సా ఏం లేదు మా లైఫ్ లో పెద్ద. 2009 లో పెళ్ళయింది, 12 లో పిల్లలు పుట్టారు. మధ్యలో వి ట్రావెల్ క్వైట్ అ బిట్. తర్వాత 2015 లో సెకండ్ బేబీ అండ్ మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం. ఐ థింక్ a constant love throughout the thing is travel. That it's a very good bonding actually, travel. You know, it will test you. Obviously travel ante just comfort kaadu, it will test you, it will make you, it will sometimes break you. చాలా సార్లు చాలా సార్లు బికాజ్ ఆబ్వియస్లీ నేను ఒకటి ఆలోచిస్తే తను ఒకటి ఆలోచిస్తుంది, పిల్లలు ఒకటి అంటారు. సో ఆబ్వియస్లీ ఆ డిస్కార్డ్ అనేది ఉంటుంది ఎప్పుడు. బట్ ఐ మీన్ అల్టిమేట్లీ విల్ కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ దెన్ you know we'll see the place, and then I think everybody has their own, వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. So I think it's a win-win situation at the end of the day, even though if it kind of breaks you, end of the day it will make you in a nicer way. I think it will build your relation, I think. యా అవును, నిజమే. మీరు చెప్పినట్లు ట్రావెలింగ్లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఫేస్ చేస్తాము. అండ్ ఇప్పటిదాకా మీరు ట్రావెలింగ్ చేసిన ప్లేసెస్లో మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అండ్ వాటి గురించి ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? ప్యారిస్కి వెళ్ళినప్పుడు లగేజ్ పోయింది. ఐ మీన్ లగేజ్ ఫ్లైట్ ఇది రాలేదు బేసిక్గా. దాన్ని ఏంటి చెక్ ఇన్ చేసాము, బట్టలు లేవు ఫస్ట్ డే, అండ్ వీ డెంట్ హ్యావ్ స్ట్రోలర్స్, అండ్ వీ ఓన్లీ ట్రావెల్ దే ఫర్ 5 or 6 days అట్ ద మ్యాక్స్ అనుకుంటా. సో అన్ని డేట్గా ప్లాన్ చేసాము. సో ఫస్ట్ డే బట్టలు లేపేటప్పటికి షుడ్ బి అంటే మేము ఆలోచించామన్నమాట, షుడ్ బి జస్ట్ స్టే బ్యాక్ ఆర్ లైక్ వాట్ టు డూ అనేది. సో
సో అవన్నీ ఛాలెంజెస్. అంటే లైక్ అప్పటికప్పుడు వెళ్ళి స్టోర్కి వెళ్ళి కొనుక్కోవడము, పిల్లల్ని ఎత్తుకుని తీసుకెళ్లాలా, క్యాబ్స్ లో తిరగాలా, అదొక క్వశ్చన్. సో ఇవన్నీ ఛాలెంజెస్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్. మోర్ ఓవర్ ఏంటి అంటే ఇప్పుడు ట్రావెలింగ్ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అందరికి. ట్రావెలింగ్ అంటే కొంతమందికి ట్రావెల్ అంటే ఆల్ దే వాంట్ డూ ఇస్ గో అండ్ రిలాక్స్, ఊరికే హడాడు పడిపోయి తిరిగేసి రచ్చరచ్చ చేసేయాలి అని కొంతమందికి ఉండదు. కొంతమంది ఏంటి ఉన్న టైంలో మనం అంత రిలాక్స్ అవ్వకుండా మొత్తం ఉన్న ఆ కంట్రీలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూసేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది. సో ట్రావెలింగ్ ఎక్కువ చేసి ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ వేస్ టు ట్రావెల్ లైట్ అండ్ టు వేర్ కంఫర్టబుల్ ఫుట్వేర్. అది నా అడ్వైస్. పిల్లలకి కూడా ఏంటి అంటే ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా ఆల్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఇస్ దేర్ ఫుడ్. సో వాళ్ళకి ఫుడ్ నార్మల్ టైంలో వాళ్ళు తినేది నచ్చేది వాళ్ళకి దొరికితే చాలు అనే కాన్సెప్ట్లో ఉండాలి యూజువలీ పేరెంట్స్ అయితే. బికాజ్ వాళ్ళు మనం అడ్జస్ట్ అయినట్టు వాళ్ళైతే అడ్జస్ట్ అవ్వలేరు. ఇఫ్ నువ్వు ట్రావెల్ ప్లాన్లో నువ్వు కంటిన్యూస్ 6 hours మొత్తం ఐటనరీ అంతా ఒక 6 hours వేసేసుకుని మధ్యలో ఎక్కడ ఫుడ్ స్టాప్ లేకపోతే దే విల్ గెట్ క్రాంకీ. సో ఇఫ్ మోస్ట్లీ ఫాదర్ అది ఆలోచించాడు. సో యాజ్ అ మదర్ అది మనం ఆలోచించి ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫుడ్ స్టాప్, స్నాక్స్, ఎనీ స్నాక్ ఇస్ ఫైన్. చిప్స్ కానీ ఇట్స్ ఓకే, చిప్స్ ఆర్ నాట్ హెల్దీ కరెక్ట్, కానీ ట్రావెలింగ్ అప్పుడు దట్స్ ద బెస్ట్ థింగ్ రైట్. సో యూ గివ్ దెమ్ చిప్స్, దే విల్ బీ హ్యాపీ అండ్ దే లెట్ యూ డూ యువర్ జాబ్. సో అదైతే వన్ టిప్ దట్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ చిల్డ్రన్స్ పర్స్పెక్టివ్. 2, wearing comfortable footwear and not planning too much from luggage perspective is my second tip. Yeah, I think that's about it. And third tip ఏంటి అంటే ఎక్కువ ambitious అయిపోద్దు. ఇప్పుడు if you are going to a particular place for 3 days, ఎంత కుదిరితే అంత చూడాలి అన్న కాన్సెప్ట్తో వెళ్ళాలి. ఫస్ట్ డే మొత్తం ఒక 20 places ఉన్నాయి త్రూ అవుట్ 3 days. ఫస్ట్ డే ఒక 8 చూసేయాలి, సెకండ్ డే ఇంకొక 10 చూసేయాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే యూ విల్ నాట్ ఎంజాయ్, ఆ ట్రిప్ విల్ నాట్ బి ఎంజాయబుల్. ఎంతసేపు ఏదో ఒక టెస్ట్కి చదువుకుంటున్నట్టు అన్ని ఫటఫట చూసేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాము. సో అలా కాకుండా ఎంత కుదిరితే అంత చూడాలి అన్న కాన్సెప్ట్లో ఉంటే యూ విల్ ఎంజాయ్ అ లాట్. I think first లో కొంచెం అంబిషియస్ గా ఉండేది, దట్ వి వాంటెడ్ టు సీ ఎవ్రీథింగ్ 3 days లో వాటెవర్ అని. బట్ ఇప్పుడు ఈజీగా తీసుకుని వెళ్ళిపోతాం, ఎంత కుదిరితే అంత చూస్తాము, చూసింది ఎంజాయ్ చేస్తూ చూస్తాం అంతే. సో ఇప్పటి వరకు చూసిన ప్లేసెస్లో కిడ్స్ ఫేవర్ కాదు అనే ప్లేస్ ఏమైనా అనిపించిందా? అరే ఎందుకు వచ్చాము ఈ ప్లేస్కి, దట్టు విత్ కిడ్స్ అనే ఫీలింగ్ ఏ ప్లేస్లో అయినా మీకు అనిపించిందా? అలా ఏది అనిపించలేదు యాక్చువల్లీ. బికాజ్ మేము అంటే మోస్ట్ టఫెస్ట్ ప్లేస్ వాజ్ ఐ థింక్ ఐస్లాండ్లో ఏంటి అంటే అన్నీ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చాలా దూరం ఉంటాయి, నడవాలి అది ఒకటి, బట్ చాలా దూరం ఉంటాయి అండ్ దే ఆర్ అవే ఫ్రమ్ ద సిటీ. సో నీకు ఎలా ఉంటుందంటే పొద్దున్న 6 o'clock ఇఫ్ యూ లీవ్ యువర్ హోటల్, నువ్వు మళ్ళీ రాత్రి అదే హోటల్కి వెళ్ళి ఉండవు. యుల్ హ్యావ్ టు ఫైండ్ అ హోటల్ closer to your destination for the next day's trip. Right? So it was like ఏమంటారు దాన్ని, ప్యాకింగ్, లివింగ్ ఆన్ ద రోడ్, లివింగ్ ఆన్ లీవ్స్ లాగా. మేము ఫ్రెండ్స్ ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళాము ఐస్లాండ్కి. అప్పుడు ఆద్య వాజ్ లెస్ దాన్ 2 years old, ఆకి ఐ థింక్ 5 or 6 మేబీ. సో మార్నింగ్ 6 o'clock బయలుదేరి స్నానాలు అంతా చేసేసి అందరం బయలుదేరి బ్రేక్ఫాస్ట్ కాఫీ పిక్ చేసుకుని కార్లో కూర్చుంటే రెస్ట్ రూమ్స్ కానీ ఏదన్నా కానీ అంతా ఆన్ ద గో అంతే. మళ్ళీ రాత్రి 10 డిన్నర్ ఎక్కడో చోట పిజ్జా తినేసి డిన్నర్ అయిపోయాక వెళ్ళి రూమ్లో పడుకునేసరికి 11 or 12. దట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ ట్రిప్. అప్పుడు కూడా పిల్లలు ఏం పెద్ద గోల్ చేయలేదు, అంటే వి టుక్ అ బిగ్గర్ కార్ కైండ్ ఆఫ్ థింగ్. సో వాళ్ళు పడుకోవడం అంతా కార్లో అలా సీట్లో పడుకునేవాళ్ళు. మేము ఫుడ్ కూడా ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళాం యాక్చువల్లీ. వి వర్ షూర్ యాక్చువల్లీ ఇక్కడ
అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే రీసెర్చ్ చేసాము, ఫుడ్ దారిలో అయితే ఫుడ్ ఉండదని చెప్పారు చాలా, అన్ని ఫోరమ్స్ లో అలాగే రాశారు. అండ్ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుందని చదివాము. సో కానీ సర్ప్రైజింగ్లీ ఐస్లాండ్ లాంటి ప్లేసెస్ లో కూడా వీగన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండింది. అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ యూ గెట్ దట్ ఫుడ్. అంటే వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ కూడా. సో అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లో అలా యూజువలీ ల్యాండ్ అవ్వగానే సూపర్ మార్కెట్లో ఆగి వాళ్ళు పొయ్యి కొనుక్కుంటారట. పొయ్యి అక్కడ రైస్ దొరుకుతుంది. సో పొయ్యి రైస్ కొనుక్కుని వెళ్ళిపోతారట. వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి పప్పు పచ్చళ్ళు తీసుకుని వెళ్తారట మన ఇండియన్స్. వెళ్ళి అక్కడ దారి మధ్యలో పొయ్యి పెట్టుకుని అన్నం వండేసుకుని అలా ఫుడ్ అలా కుక్ చేసుకుని తిన్నాం అని కూడా నేను చూసాను, అలాంటి ఫోరమ్స్లో కూడా చూసాను. ఓకే, సో మీ నలుగురు ట్రావెల్ చేస్తారు అండ్ బడ్జెట్ గురించి కూడా చాలా డీటెయిల్గా ఆలోచించి బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తారు. సో ఇప్పటిదాకా వెళ్ళిన కంట్రీస్లో ఏ ప్లేస్ మీకు అనిపించింది తక్కువ బడ్జెట్లో అయిపోయింది అని? మొరాకో అండ్ స్పెయిన్. ఐ థింక్ మొత్తం ట్రిప్ విత్ టికెట్స్ $1,500 అయిపోయింది, నలుగురికి కలిపి. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి 210 ఎంతో అయింది అంతే. ఇక్కడ బాస్టన్ నుంచి స్పెయిన్ టు 270 అయింది టికెట్స్కి. అండ్ హోటల్స్ అంత ఎక్స్పెన్సివ్ కాదు అక్కడ. అండ్ నాకు పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను మేరియట్తో యాక్చువల్గా మేరియట్లో నేను 500 nights ఉన్నాను ఆల్మోస్ట్. సో నాకు ఫ్రీ నైట్స్ ఉన్నాయి చాలా. సో పాయింట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ మనం యూజువల్లీ ఎయిర్పోర్ట్స్ లో ప్రయారిటీ పాస్ లాంజెస్ ఉంటాయి, లాంజ్ ఉంటుంది. లాంజ్ లో రెస్ట్ తీసుకోవడం, అక్కడ ఫ్రెష్ అయిపోవడం. యా, యూజువల్లీ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ లో స్నానాలు చేసేస్తాం. లైక్ వి గో టు ద లాంచ్, దిగంగానే లాంచ్ కి వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి రూమ్ కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్తాం. సో యూజువల్లీ అలా ఉంటుంది అనమాట. బెస్ట్ థింగ్ అబౌట్ లాంచెస్ ఏంటంటే వెంటనే ఫ్రెష్ అయిపోవచ్చు. లైక్ దిగంగానే వేరే కంట్రీలో దిగంగానే వెళ్ళేసి స్నానాలు చేసేసి యూ హిట్ ద రోడ్ ఇమీడియట్లీ. అదొక్కటి బెస్ట్ అనిపిస్తుంది. ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు చాలా చెప్పారు, బట్ ఇంకేమైనా సజెషన్స్ మీలాగా ఫ్యామిలీస్ ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి? అండ్ ఆల్సో నాకు ఒకటి చెప్పండి, మీకు విత్ కిడ్స్ ట్రావెలింగ్ నచ్చిందా, లేకపోతే అంతకు ముందు బిఫోర్ కిడ్స్ ట్రావెలింగ్ నచ్చిందా? ఏది ఎక్కువ ఇష్టం మీకు? ఇట్స్ వెరీ, అంటే కొంచెం కష్టం ట్రావెల్, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. మన సైడ్ నుంచి కొంచెం ఎఫర్ట్ పెడితే పిల్లలతో ట్రావెలింగ్ అంత ఫన్ ఇంకొకటి ఉండదు. అంటే మేము వితౌట్ కిడ్స్ విత్ కిడ్స్ రెండు ట్రావెల్ చేసాము. ఐ థింక్ పర్సనల్గా విత్ కిడ్స్ మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం అనిపిస్తుంది. అంటే వితౌట్ కిడ్స్ ఆబ్వియస్లీ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, అంటే నైట్స్ బయటకు వెళ్ళడం అదంతా ఉంటుంది. విత్ కిడ్స్ ఏంటంటే ఇట్స్ ఇంకా ఎక్కువ, అంటే ఇల్ బి మచ్ మోర్ ఫన్. అంతే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వేరే కంట్రీస్ వేరే కల్చర్స్, వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ అలా అని మనం కూడా ఎంజాయ్ చేస్తాం. దట్స్ నాట్ ద సోల్ పాయింట్. ఐ థింక్ యా, పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే తెలియకుండా పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ అంటే ఒకటి చెప్పగలను ఏంటి అంటే, మేము వెజిటేరియన్స్ వేరే ప్లేస్కి వెళ్తే మాకు ఫుడ్ దొరుకుతుందో దొరకదో అన్న కాన్సెప్ట్లో ఉండకూడదు. అంటే అడ్జస్ట్ అవ్వాలి. ట్రావెలింగ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రయారిటీ. మంచి ప్లేసెస్ చూడాలి, ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఫుడ్లో అడ్జస్ట్ అయిపోవాలి. నాట్ దట్ మనం మాడతామని కాదు, విల్ నాట్ స్టార్వ్ డెఫినెట్లీ. మనకి అట్లీస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతాయి లేదా ఫ్రూట్స్ దొరుకుతాయి, సో అవి తినైనా బతకచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే సాలడ్స్ అయితే ఉంటాయి, సో ఫుడ్ ప్రాబ్లం అయితే ఉండదు. బ్రెడ్ ఉంటుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంట్రీ ఎలాంటి కంట్రీ అయినా సరే ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో మేము 100% విల్ మేక్ షూర్ దట్ ఏ కంట్రీకి వెళ్ళినా అవుట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ వీ స్టే దేర్ అట్లీస్ట్ ఒక్క మీల్ అయినా ఇండియన్ రెస్టారెంట్ లో తింటాం. సో వీ మేక్ ఇట్ అ పాయింట్ టు గో టు అన్ ఇండియన్ రెస్టారెంట్. అది ఉంటుంది. నేను కూడా చేస్తుండే అప్పుడు ఇండియన్ రెస్టారెంట్ ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళేదాన్ని. ఇట్ ఈస్ ఫన్. అంటే ఇక్కడ ఉంటే అంత వెళ్ళం కానీ వేరే కంట్రీకి వెళ్ళం కానీ ఇండియన్ ఫుడ్ ఇండియన్ అని ఒకసారి మైండ్ బీపుతూ ఉంటుంది అనమాట. సో వెళ్ళి కంపల్సరీ ట్రై చేస్తాం ఇండియన్ ఫుడ్.
అండ్ వన్ మోర్ ట్యాబు ఏంటంటే పిల్లలతో ట్రావెలింగ్ ఎలా చేస్తాము, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ దొరకదు. సో అది కూడా దట్స్ నాట్ అ ట్యాబు ఎనీమోర్. ఎక్కడికైనా సరే వెళ్తే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ నమ్మకం కూడా కాదు, అది రాంగ్ నోషన్ అని చెప్పచ్చు. సో అదైతే అంత కష్టమేం కాదు అని నాకు అనిపిస్తుంది. అంటే కొంతమంది అంటారు మీ అబ్బాయి అమ్మాయి చాలా కోఆపరేట్ చేస్తారు మీతో ట్రావెలింగ్కి అని. ఐ థింక్ ఎవ్రీ కిడ్ ఇస్ ద సేమ్. వాళ్ళకి చిరాకు వస్తుంది అట్ సమ్ పాయింట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు. వాళ్ళని ఆలోచించుకుని వాళ్ళకి ఆ టైంలో చాక్లెట్ ఇచ్చేస్తే దే విల్ బి ఫైన్. సో బోత్ ఇద్దరికి లాంగ్ ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి LA నుంచి హాంకాంగ్ వెళ్ళాము. అది 14-15 hours ఫ్లైట్. అది అస్సలు ఒక్క డిస్టర్బెన్స్ లేదు వీళ్ళ నుంచి. ఇద్దరు ఎంజాయ్ చేశారు, సినిమాలు చూసారు, తిన్నారు, పడుకున్నారు, లేచారు, సినిమాలు చూసారు, తిన్నారు, పడుకున్నారు. సో బేసిక్గా వాళ్ళకి పెద్ద ఫ్లైట్స్ కావాలంటుంటారు. ఇంటికి రాగానే, ట్రిప్ నుంచి రాగానే నెక్స్ట్ పెద్ద ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు వాళ్ళు ఇద్దరు. సో ఇంట్లో ఉన్నట్టు చపాతీ కూర, పప్పు అన్నం, కూర అన్నం, పెరుగన్నమే తినాలి వాళ్ళు వెకేషన్లో ఉన్నప్పుడు అని అనుకోకుండా ఏది తింటే అది తింటారు, ఇట్స్ ఓకే అని అనుకుని ట్రావెల్ చేస్తే 3 days కదా లైఫ్లో, ఒక 3-4 days పిల్లలు కొంచెం లైట్గా తింటే ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే, దే కెన్ స్టాండ్. మళ్ళీ వచ్చాక మళ్ళీ దిల్ బి నార్మల్, బట్ దిల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ యూనో ఈ ప్లేస్కి వెళ్ళాము. సో ఇప్పుడు మోరోవర్ ఇప్పుడు అథర్వ్ అయితే కనుక వాడు ఇప్పుడు అన్నీ చదువుకుంటున్నాడు, జాగ్రఫీ అంతా చదువుతాడు. సో ఆ దాంట్లో వాడు చూసిన కంట్రీస్, ఆ కంట్రీస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అవన్నీ చదువుతూ ఉంటే హీల్ బి ఏబుల్ టు రిలేట్ మోర్. సో వాళ్ళ టీచర్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాడు, యూనో ఇది చూసాము, ఇక్కడ ఇలా ఉంటుంది, అక్కడ అలా ఉంటుంది. సో చదువుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ రిలేట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ నైస్. అంటే లెర్నింగ్ కూడా బాగుంటుంది, మోర్ ప్రాక్టికల్. గ్రేట్ చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. అండ్ నేను అడగంగానే మీరు వీడియో చేయడానికి ఒప్పుకున్నారు, అది కూడా మీ ఫ్యామిలీతో కలిసి అందరూ 4 కూర్చొని మరీ వీడియో చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రావెల్ చేయాలి మీరు. ఇప్పుడు 27 కాదు 100 కంట్రీస్ ట్రావెల్ చేయాలి. 100 కాదు, మొత్తం ఉన్న కంట్రీస్ అన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 కలిసి తిరగాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ and happy traveling. Thank you so much. Thanks a lot. And other ni Adhyani adiganani cheppandi. Sure They are not. Yeah. Okay, bye. So yeah, that's it for today's video. Bye bye. Mali next video lo kaludam.